పాలకొండలోను నా కోట దొరకబమ్మ, నా ఈ జయనగరంలోను నా తల్లోరు పైడమ్మ, నా ఈ శేఖపట్నానికి నా కనక మహాలక్ష్మి, నా రాయిగాడలోను నా తల్లోరు మజ్జిగౌరి వాళ్ళ చెమ్మక్క సేరక్క. నుదుటికి బొట్టు పెట్టుకొని ఊళ్ళంతా పసుపు ధరించు, చక్కగా పట్టీలు పెట్టుకొని గాజులు ఇక్కడ వరకు వేసుకొని పెద్ద బొట్టు పెట్టి ముక్కు పోగ ధరించి అమ్మ అవతారంలో ఎలా ఉంటుందో నువ్వు అక్కడ కూర్చొని అన్నాడు. కూర్చో అంటే ఒంటికి మరి ఒక తేరుపులు వస్తూ ఉన్నాయి అన్నమాట. అమ్మవారు వస్తుంది ఈ అబ్బాయికి అనేసి వారు అన్నారు. 10 రోజుల కల్లా అమ్మవారు నీకు వచ్చేస్తుంది బాబు, నువ్వు భయపడకని చెప్పారు. ఈ పూజా విధానం ఏంటంటే శ్మశాన తెచ్చి పెట్టి ఆ యొక్క బూడిద మీద ఒక దీపం వెలిగించి ఆవిడ వెళ్ళిపోయిందండి. ఆ పూజ చేసేసి వెళ్ళిపోయిన మా దగ్గర పెద్ద అద్దం అండి, నిలువుట అద్దం ఉండేది అమ్మవారి దగ్గర. అందులో చూస్తే నేను ఆ యొక్క రాత్రి 12-1 గంట అప్పుడు ఆ విధానం, ఈ పూజా విధానం చూస్తే నా ఒళ్ళంతా పచ్చగా అయిపోయిందండి. పచ్చగా అయిపోయి నా కళ్ళల్లో ఎర్రగా అయిపోయి ఆ బుట్టంతా కనబడుతూ ఉంటే నాలోటి కొద్దిగా భయమేస్తూ ఉండేది. ఈ అమ్మవార్లన్నీ వస్తూ ఉంటే ఇక నా ఒంటికి అదొకలాగా అనిపించేదండి. అదంతా మరి నాకు తల మీద మరి ఈ యొక్క ఇత్తడి బిందెతోటి మరి యొక్క ముర్రాట్లు నీళ్ళు పెట్టి ఆపాకులు ధరించి ముర్రాట్లు పెట్టి అమ్మవారి శక్తి అంతా పోయడానికి నాకు ముర్రాట్లు నీళ్ళు పోయడం జరిగిందంటే ఇక నుంచి నా తెలివి తక్కువ ఒక్కసారి అమ్మవారు వరించిందంటే తను జీవితాంతరం వదలదురా అనేసి అన్నారు. నీ మాసరికైనా ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతా ఉన్నారు అనేసి బ్రతకలేదు. మరి ఇన్ని దేవుళ్ళు మనం వదిలేస్తామో, మరి ఇన్ని పూజలు చేసేవారము, పునస్కారాలు చేసేవారము, మరి మన బిడ్డని మనం కోల్పోయాము. డాక్టర్లు గారు ఏం చెప్పారంటే మీ అబ్బాయి ఇంకా బ్రతకడని చెప్పారు. ఒక వ్యక్తిని మార్చేది మనిషి కాదు, మార్పు అనేది దేవునితోటే మొదలవుతుందని ఈ సాక్ష్యం బహు స్పష్టంగా మనందరికీ తెలియజేస్తుంది. మీరు ఇంకెవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉండి చెప్పాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి. ఒక సాక్ష్యం కూడా మరి అందరికీ తెలియచేద్దాం. దేవుని పరిచర్యలో ముందుకు సాగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇటు అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎలీసాయి గారికి కూడాను నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి ప్రజలందరికీ కూడాను నా హృదయపూర్వక వందనాలండి. మరి నా యొక్క సాక్ష్యం ఏమనగా, మరి మా తల్లిదండ్రులకు మేము 3 సంతానం అండి. అందులో మా పెద్దన్నయ్య గారు తనకి ఒంట్లో జబ్బు చేసింది. అన్నయ్య గారికి ఒంట్లో జబ్బు చేసినప్పుడు మేము ఎన్నో హాస్పిటల్కి తిప్పామండి. మొదటగా మేము శ్రీకాకుళంలో బలగా హాస్పిటల్కి తిప్పామండి. అప్పుడు కూడాను అన్నయ్య గారికి హాస్పిటల్లో తగ్గలేదు. అక్కడ నుంచి అన్నయ్య గారికి వైజాగ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోమని మరి డాక్టర్లు చెప్పేటప్పుడు అక్కడ కూడాను మా అన్నయ్యకి చేర్చడం జరిగింది. అక్కడ నుంచి మరి కేజీహెచ్ హాస్పిటల్లో కొన్ని రోజులు చూపించాము. అక్కడ డాక్టర్లు అయితే అబ్బాయికి మరి వెన్నుపూస భాగము జారిపోయిందమ్మా, వెన్నుపూస పోయింది, మీరు వేరే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలంటే అక్కడ నుంచి కాకినాడ హాస్పిటల్కి మరి తీసుకుని వెళ్ళడం జరిగింది. కాకినాడలో కేజీహెచ్ హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా 1 సంవత్సరం తిప్పాము, కానీ అన్నయ్య బాగుపడలేదు. అయితే ఇలానే మా అమ్మగారు మా నాన్నగారు కూలి పనులు చేసుకుంటా ఉన్నారండి. కూలి పనులు చేసుకుంటా ఉండి మరి అన్నయ్యకి చూపించడానికి, మరి ప్రైవేట్ హాస్పిటల్ చూపించడానికి మరి అటువంటి స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తూ మరి అన్నయ్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేది. అయితే మా నాన్నగారు ఎక్కువగా డ్రింక్ చేసేవారు కాబట్టి మమ్మల్ని అన్నయ్య గారిని మరి సరిగ్గా హాస్పిటల్కి చూపించలేకపోయేవారము. అయితే అమ్మ నాన్న ఎక్కువగాను కూలి పనులకి వెళ్తూ ఉండేవారు. మరి నేను మా అక్కగారు మా అన్నయ్య గారు ఇంట్లో ఉండేవారము. అయితే ఈ సమయంలోన మరి దేవుణ్ణి మేము ఎలా తెలుసుకున్నాం, యేసుప్రభు వారిని ఎలా తెలుసుకున్నామంటే, మరి మా అన్నయ్య గారికి దగ్గరికి కొంతమంది సువార్థికులు వచ్చి, బాబు యేసుప్రభు వారు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే నువ్వు స్వస్థత పొందుతావు అనేసి కొంతమంది వ్యక్తులు చెప్పి ఉన్నారు.
చెప్పమన్నారు. చెప్పినప్పుడు మరి ఆయన మరి ఆ యొక్క మాటలు విని, మా అన్నయ్య గారు ఆ యొక్క మాటలు విని నేను ఎలాగైనా బ్రతకాలి అనే ఒక ఆశ పుట్టింది మా అన్న దీంట్లో. ఆశ పుట్టినప్పుడు మరి మా నాన్నగారికి చెప్తే, నాన్న నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే మా నాన్నగారు అన్నారు, మనకి చాలా దేవుళ్ళు ఉన్నాయి బాబు, మనము చాలా పూజలు చేసేవాళ్ళము, నువ్వు ఎలా వెళ్తావు చర్చికి అనేసి మా నాన్న ఒప్పుకోలేదు. అయితే అక్కడికి ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆదివారం వచ్చినప్పుడు మా అన్నయ్య నన్ను మా అక్కగారిని చర్చికి తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు. మరి చుట్టుపక్కల ఉన్నవారు కూడాను వీళ్ళు ఆదివారం చర్చికి వెళ్తున్నారు అనేసి మా నాన్నగారు చెప్పగానే మా నాన్నగారు కోపగించుకొని, మీరు మనకు దేవుళ్ళు ఉన్నాయిరా, మా ఇన్ని దేవుళ్ళు కాపాడిపోయింది యేసుప్రభు వారు కాపాడుతారా అనేసి మా నాన్నగారితో మా అన్నయ్య దెబ్బలాడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు అయితే మా అన్నయ్య గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటూ మరి మా నాన్నగారికి బ్రతిమాడారు, నాన్న నేను బ్రతకాలంటే నువ్వు కంపల్సరిగా చర్చికి రావాలి, నాన్న నేను బాగుపడాలంటే నువ్వు చర్చికి రావాలి నాన్న, నా గురించి నువ్వు ఈ ఒక్క పని చేయి నాన్న అనేసి మా నాన్నగారికి మరి బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయితే మా నాన్న తన మనసు కరిగి, పదండి అందరం కూడా చర్చికి వెళ్దాం, మరి ఇన్ని దేవుడు మొక్కుతా ఉన్నాం కదా, మరి నువ్వు బాగుపడడం లేదు, మరి చర్చికి వెళ్దాం అనేసి ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళడం ప్రారంభించామండి. అలాగా కొన్ని రోజుల వరకు కూడాను మేము చర్చికి వెళ్ళడం జరిగింది. మేము చర్చికి వెళ్తూ ఉంటే అక్కడ మా నాన్నగారు మరి కూలి పనులు చేసుకుంటూ మేము చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళము. మా అక్క, నేను, మా అన్నయ్య సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే ఈలోగా మరి మా అన్నయ్య గారికి మరి ఎక్కువగా టీబీ, మరి మలేరియా, మరి పచ్చకామర్ల వంటి జబ్బులు వచ్చేసాయండి ఎక్కువగా. మరి తనకు ఎవరు ఏం చేశారో ఏంటో అనేసి మా అమ్మగారు ఎక్కువ టెన్షన్ పడిపోతూ, ఎవరైనా చిల్లంగితనం చేశారో, చీటకంతనం చేశారో అనేసి భయపడిపోతూ ఉండేది. మరి విలేజ్లు అంట తిప్పుతూ ఉండేవారం అనమాట. ఎవరైనా మాంత్రికుల దగ్గర కూడా తిప్పుతూ ఉండేవాళ్ళము, ఏంటి ఇలా జరుగుతుంది మా అబ్బాయికి ఏంటి అనేసి. ఇటు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమే కానీ ఇటు మాంత్రికుల దగ్గర కూడాను మేము తిరుగుతూ ఉండేవాళ్ళమండి. కానీ ఎక్కడ కూడాను ఈ జబ్బుకు ఒక సొల్యూషన్ దొరికేది కాదు. అయితే ఒకరోజు హాస్పిటల్కి మా అన్నయ్య గారిని సీరియస్ అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు గారు ఏం చెప్పారంటే, మీ అబ్బాయి ఇంకా బ్రతకడం చెప్పారు. బ్రతకడు అనగానే మా అమ్మ ఎంతగానో బోర్న ఏడ్చి, అయ్యో 16 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని నేను కోల్పోతానని ఎవరు కాపాడుతారు ఏంటి పరిస్థితి అని మా అమ్మాయి ఆడస్తా ఉన్నది. అక్కడ కొన్ని రోజులు పోయిన తర్వాత మరి మా అన్నయ్య గారు మరణించడం జరిగిందండి. మరణించేటప్పుడు మా అమ్మ ఇంకా ఎక్కువగా బాధపడుతూ, మా నాన్నగారు కూడా బాధపడుతూ, మరి మా నాన్న మా అమ్మగారికి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మన అబ్బాయి గారు చనిపోయారు కదా, మరి యేసు ప్రభువారు మనం నమ్ముకున్నాం కదా, మరి మన బిడ్డ బ్రతకలేదు, మరి ఇన్ని దేవుళ్ళు మనం వదిలేస్తాము, మరి ఇన్ని పూజలు చేసేవాళ్ళము, పునస్కారాలు చేసేవాళ్ళము, మరి మన బిడ్డని మనం కోల్పోయాము. ఈ టైంలో ఒకరోజు మా నాన్నగారు ఎక్కువగా డ్రింక్ చేసేసి మా అమ్మగారు చెయ్యి అంది విరగొట్టడం జరిగిందండి. జరిగితే మా అమ్మగారు మరి మా విలేజ్లోన కుల పెద్దల దగ్గర మరి పంచాయతీ పెట్టించిందండి. మేము యాదవ దీంట్లో పుట్టామండి, మేము గొల్లవాళ్ళం కాబట్టి అక్కడ మా గొల్లవాళ్ళందరూ పోగ చేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న పెద్దలందరూ కూడాను, ఏమి నువ్వు మారవా అప్పన్న, ఏమి నీకు ఇంకా బుద్ధి రాదా అనేసి తనకొక మాట అంటే మా నాన్నగారు అవన్నీ మైండ్లో పెట్టుకొని, అయ్యో నా పిల్లలు ఈరోజు ఇలా అంటున్నారే, నా సొంత భార్య ఇలా అంటున్నదే, నేనేం చేస్తాను అనేసి మా నాన్నగారు వాస్మి 33 తెచ్చుకొని మరి ఆ మందు తాగేసి గంట 2 ఆ టైంలోన మా నాన్నగారు చనిపోవడం జరిగిందండి. మా అన్నయ్య గారిని మేము కోల్పోయాము, అలాగనే మా నాన్నగారిని కూడా మేము కోల్పోయామండి. 12 రోజులు అయిపోయిన తర్వాత మా సొంత నాన్నమ్మ గారు, మా చిన్నాన్నగారు, మీరు ఎక్కడైనా అద్దెకి తీసుకుంటే ఇల్లు బాగుంటుంది, మరి ఇంట్లో ఉంటే బాగోదు అనేసి మమ్మల్ని బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. వెళ్ళిపోమనగానే అయ్యో ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాం అనుకొని మరి ఒక అద్దెలు తీసుకొని మా అమ్మ ధైర్యంతో మా ఇద్దరిని పట్టుకొని కూలి పనులకి వెళ్తూ ఉండేదండి. అటు కూలి పనులకు వెళ్తే ఇళ్ళల్లో పనులు కూడా వెళ్ళేదండి. రెయ్యా పొగులు మా అమ్మ కష్టపడుతూ నిజంగా మా అమ్మ ఎంతగానో మమ్మల్ని పెంచి పెద్ద చేసిందండి. నన్ను అల్లారు ముద్దుగా పెంచిందండి. నిజంగా మా నాన్నగారు లేకపోయినప్పటికీ, మా అన్నయ్య గారు లేకపోయినప్పటికీ నన్ను, మా అక్కగారిని మా అమ్మగారే పోషిస్తూ ఉండేవారు. అక్కడికి 1 year అయినా అవ్వలేదండి, మరి మా నాన్నగారు చనిపోయారండి.
ఈ సంఘటనలో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇదేంటిది మరి సంవత్సరంకైనా 6 మాసాలకైనా ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉన్నారు అనేసి మేము బాధపడతా ఉన్నాము. ఈ టైంలోన మరి కొన్ని రోజులు పోయిన తర్వాత మరి మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోవడం అనేది జరిగిందండి. మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చనిపోతూ ఉన్నారే, మేము ఇంకా యేసుప్రభువు నమ్ముతా ఉన్నాం కానీ దేవుళ్ళు నమ్ముతా ఉన్నాం కానీ మరి మాకు ఎక్కడ కూడాను మరి మాకు మంచి మనసులే అంటే మా మనసు అనేది కుదురుపడడం లేదనేసి మా అమ్మగారు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలోన ఒక రోజు అండి మరి అక్కడ తీసుకోవడం అని జరిగిందనమాట. అక్కడ నుంచి నేను కూడాను మరి మా ఇంటి కులదేవత వరించిందండి. నన్ను మా ఇంటి కులదేవత వరించినప్పుడు మా అమ్మగారు చాలా భయపడిపోయి మనము యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నాం బాబు, ఇప్పటి వరకు ఆయన నమ్ముకున్నాము, ఈవిడ ఎలా వచ్చింది నీకు అనేసి మా నాన్నగారు వాళ్ళ అక్కగారు చాలా దగ్గరికి మరి త్రిప్పడం జరిగిందండి. చాలా మాంత్రికుల దగ్గరికి, చాలా దాసుల దగ్గరికి తిప్పడం అని జరిగింది. తిప్పితే ఎక్కడ చూసినా కూడా మీ అబ్బాయికి అమ్మవారే వరించిందని చెప్పారు. అయితే మేము మరి చర్చిని విడిచిపెట్టి ఈ అమ్మవారిని కొలవడం అని జరిగిందండి. ఈ అమ్మవారం కొలిచి మరి చాలా దాసుల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు అనేవారు, చక్కగా చిన్న వయసులో ఉన్నావు, ఏదైనా చదువుకోవచ్చు కదా, నీకెందుకు బాబు ఈ దాసాకారం అని. నాకు అమ్మవారి ఒప్పడం లేదండి. కళ్ళలో కనిపించి పెద్ద బొట్టు పెట్టుకొని ముఖం నిండా పసుపు పూసుకొని నన్ను కనిపిస్తూ ఉన్నదండి. నాకు పచ్చనైన పొలాలు కనిపిస్తూ ఉన్నదండి. మరి ఇది కూడా గుడ్లు గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే నీకు అమ్మవారు వదలడం లేదా అనేసి కొంతమంది దాసులు చెప్పేటవారండి. అయితే నాకు ఏ అమ్మవారు వరించిందంటే నాకు వరించిన అమ్మవారి పేరు మరి నోరునమ్మ మాణిక్యం అమ్మగారండి. ఈ 2 దేవతలు కూడా నన్ను వర్ణించడం అని జరిగించిందనమాట. మరి మా ఇంటి కులదేవత వరించిందండి. నన్ను మా ఇంటి కులదేవత వరించినప్పుడు మా అమ్మగారు చాలా భయపడిపోయి మనము యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నాం బాబు, ఇప్పటి వరకు ఆయన నమ్ముకున్నాము, ఈవిడ ఎలా వచ్చింది నీకు అనేసి మా నాన్నగారు వాళ్ళ అక్కగారు చాలా దగ్గరికి మరి త్రిప్పడం జరిగిందండి. అక్కడికి 1 సంవత్సరం రోజులు అయిన తర్వాత మరి ఎలాగానే మేము ఉంటే మన నాలో ఉన్న శక్తిని ఒక శివశక్తి అది ఒక దాసుడు నన్ను కట్టడం జరిగిందండి. కట్టగాన మరి ఆ శివశక్తి మరి దిష్టిబంధం చేయగాన నాలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని కొద్దిగా నాకు గిఫ్ట్ రాగానే అక్కడి నుంచి నాకు ఒక అర్ధరాత్రి పూట అండి కళ వచ్చింది. నాకు అర్ధరాత్రి పూట కళ ఏంటి వచ్చిందంటే దగ్గర 1 గంట 2, 3 ఆ సమయంలోన విపరీతమైన పాములు నా ఒంటి మీదకి ఎక్కిపోతూ ఉన్నాయండి. విపరీతమైన పాములు నా మీదకి ఎక్కిపోతూ ఉంటే నా పాములు నా మెడ చుట్టేస్తూ ఉన్నాయండి. ఒక 5 తలల పాము నన్ను బుసులు కొడతా ఉన్నదండి. ఇలా బుసులు కొడతా ఉంటే నేను బెదిరిపోయి ఆ నిద్రలో నేను ఈ పాములని ఇలా తీస్తూ ఉన్నానండి. తీస్తూ ఉంటే ఇదేంటి ఇలాగ అవుతుందనేసి గబుక్కున నేను లేచి అటు చూడగాన 20 సంవత్సరాల నుంచి ఒక దాసుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము. మరి ఆ దాసుడి దగ్గరికి నీకు తీసుకొని వెళ్తాం బాబు, నీవు వస్తాను అంటే నేను రానండి, నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను, నేను అటువంటి దగ్గరికి నేను రాను అంటే వాళ్ళు ఏం చేశారంటే లేదు నీకు ఎప్పటికీ మీ అమ్మవారి చిక్కులేది పెడుతుందంటే నేను అన్నాను, మా అమ్మవారు ఇంకెక్కడ ఉందండి, నన్ను అప్పుడే వదిలేసింది కదా, ఇప్పుడు నన్ను ఎందుకు ఉంటుందని. వాళ్ళన్న ఒరే తెలివి తక్కువడా, ఒక్కసారి అమ్మవారు వరించిందంటే తను జీవితాంతరం వదలదురా అనేసి అన్నారు. నేను ఆ వారి మాటలకి భయపడిపోయి సరే పదండి వెళ్దాం అనేసి అన్నాను. వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మరి ఆ యొక్క దాసుడి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగిందండి. జరిగిన తర్వాత తను ఇలాగనే పతులు వేస్తూ ఉన్నాడనమాట, నా గురించి చెప్తా ఉన్నాడనమాట. ఏమని చెప్తా ఉన్నాడంటే, బాబు ఇన్ని సంవత్సరాల నుంచి నీవు అమ్మవారిని వదిలేసి నీవు అడవిలో దిగిపోయావు, యేసు ప్రభువులో నడిమేసుకున్నావు, ఇప్పుడు అమ్మవారు నిన్ను వదలడం లేదు, అమ్మవారు నీ వెంటే ఉంది, నీ కుడి భుజం కాస్తా ఉన్నది అంటే నేను ఎంతో ఆనందపడిపోయి అమ్మవారు నా దగ్గర ఉందా, అయితే నాకు ఇన్ని రోజులు కూడా యేసు ప్రభువారు చూడలేదా, యేసు ప్రభువారు నా దీంట్లో లేరా అనేసి నేను కొద్దిగా అనుకొని మరి అటు తిరగడం అని జరిగిందండి వాళ్ళ మాటలు బట్టి. అయితే అక్కడికి వాళ్ళ దగ్గర ఒక 10 రోజులు ఉండమని జరిగింది. నాకు అమ్మవారు ఎలా రావాలో వాళ్ళంతా మరి నాకు తల మీద మరి
ఈ యొక్క ఇత్తడి బిందెతోటి మరి యొక్క ముర్రాట్లు నీళ్ళు పెట్టి యాపాకులు ధరించి ముర్రాట్లు పెట్టి అమ్మవారి శక్తి అంతా పోయడానికి నాకు ముర్రాట్లు నీళ్ళు పోయడం జరిగిందండి. ఇక నుంచి నాకు అటువంటి అమ్మవార్లన్నీ నా మీద వాడడం జరిగిందండి. అక్కడ నుంచి మా ఇంటికి వచ్చాను. మరి మా చుట్టాలు బంధువులు అన్నారు, నేను ఎక్కడికి మరి చర్చికి తీసుకుని వెళ్ళకండి, వీడు ఎక్కడికి మరి వెళ్ళ అవసరం లేదు, వీడింటి కుల దేవత వీడికి వచ్చేసింది, ఇకనా మీరు ఇది చూసుకోండి అనేసి మా అమ్మకు అప్పు చెప్పేశారండి. అప్పు చెప్పేగానే మా అమ్మగారు, అయ్యో మనం చర్చికి వెళ్తా ఉన్నాము, ఇదేట్రా నాయన, ఇప్పుడు మళ్ళీ నీకు అమ్మవారు వచ్చింది, మొదట వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ నీకు ఇప్పుడు వరించింది ఏట్రా నాయన అనేసి. అయితే ఈ సందర్భంలోనండి మరి మా చర్చి నాకు మరి మా యొక్క సంఘ పెద్దలు నాకు మరి బైబిల్ ట్రైనింగ్కి పంపించారు కదా, వాళ్ళు నన్ను పిలవడం జరిగిందండి. ముఖ్యంగా పిలిచి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లోటండి వాళ్ళు ప్రార్థన చేద్దామనేసి అనుకునే టైంలోన ఏం జరిగిందంటే నాకు నా ఒంటి మీదకి ఆ యొక్క అమ్మవారు అవంతంగా వచ్చి వారిని నా ఏం మాట్లాడేందుకు అని గిఫ్ట్ లేకుండా నేను మరి స్పృహకోల్పడం జరిగిందండి. వారు అదంతా చూసి భయపడి వీడు మరలా మన సంఘానికి వస్తాడు, మరి మన ప్రార్థనలే చేద్దాం, మరి తను మార్చలేము, ప్రభువుకే అప్పగించేద్దాం అనేసి వాళ్ళు మరి మనసులో అనుకొని నేను మా ఇంటి దగ్గర ఉండిపోయాను. అక్కడి నుంచి అండి నేను చర్చి పూర్తిగా విడిచిపెట్టేశానండి. ఈ అమ్మవారికి మరి నాకు ఇంకా నేను ఎక్కువగా రావాలి అంటే మరి అనేక స్థానాలు చేయాలి, నది స్థానాలకి వెళ్ళాలని కొంతమంది చెప్తే ఆ విధి ప్రకారమే మొదటగా నేను తిరుపతి వెళ్ళడం జరిగిందండి. తిరుపతి ఏడుకొండలరావు యొక్క దర్శనం చేసుకున్నానండి. అక్కడి నుంచి సింహాద్రప్పన్న మా తాతగారు దేవుడు అనేసి అది మరి దర్శించడం జరిగింది. అక్కడ నుంచి బెజవాడ కొండ మరి కనకదుర్గమ్మ గుడికి నేను దర్శించడం జరిగింది. అక్కడి నుంచి కూడాను నన్ను అమ్మవారు కొలిసింది కదండి, ఆ యొక్క నూరుల అమ్మవారు, మాణిక్య అమ్మవారు మరి యొక్క అమ్మవారిని దర్శించడం జరిగింది. మా ఊర్లో ఉన్న గ్రామ దేవత బంగారమ్మ వారిని నేను దర్శించడం జరిగింది. అక్కడి నుంచి పాతపట్నంలో మాకు ప్రత్యక్ష దేవత అండి పాతపట్నం అమ్మవారిని నేను దర్శించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ అమ్మవార్లందరినీ దర్శిస్తూ నేను ఆ యొక్క నదుల్లో స్నానాలు చేస్తూ నేను మరి కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అయితే అక్కడ కొన్ని రోజుల తర్వాత గ్రామ ప్రజలందరూ కూడాను ఈ అబ్బాయి మాటలు బాగున్నాయి, వాక్చాతుర్యం బాగుంది, మరి 10 మంది వస్తూ ఉన్నారు కదా, ఈ అబ్బాయికి గద్ది వేస్తే బాగుంటుందని చెప్పారండి. అయితే అలాగనే మా మట్టుకు మేమే మరి గద్ది వేయించుకోవడం అనేది జరిగిందండి. గద్ది వేయించుకొనేటప్పుడు ఏంటంటే నా ఒంటి నిండా పసుపు రాసి మరి నుదుటికి ఇంత కుంకుమ ధరించి మరి నేను కాలుకి గోరింటాకు పెట్టుకొని చక్కగా చేనిండా గాజులు వేసుకొని కాలుకు బొందులు పెట్టుకొని మరి చక్కగా నేను ఆడపిల్లలాగా రెడీ అయ్యి చక్కగా చీర కట్టుకుంటానండి. చక్కగా చీర కట్టుకొని గాజులన్నీ ధరించి మరి అమ్మవారికి పూజిస్తూ ఉండేవాను. కొన్ని నెలల రోజులు అయిన తర్వాత నేను ఈ సమయంలోన ఇలా వెళ్తూ ఉంటే మరి ఏం జరిగిందంటే కొంతమంది వస్తూ ఉండేవారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. అయితే ఇంకా జనాలు రావాలి, ఏం చేయాలి, ఇంకేం పూజలు చేయాలి నాకు అర్థమయ్యేది కాదండి. అది అమ్మవారు కాలకు వచ్చేసి పెద్ద బొట్టు పెట్టుకొని రేపు ఏంటి చెప్తానో ఈరోజు ఎంతమంది మనసులో వస్తారో ఈ అమ్మవారు నా కాలకు వచ్చేసి చెప్పేదండి. ఆ విధంగానే నేను చెప్పేవాడు. ఈ తదుపరిలో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ఏంటంటే నాలాగే మాటలు, నాలాగే తీరు అయితే నాలాగే మాట్లాడుతూ ఉంటే అబ్బాయి అనుకున్నాడు నాలాంటి వ్యక్తి అనుకున్నాడు. కానీ అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ అండి. అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ అంటే ఇంకా అబ్బాయి అంటే ట్రాన్స్జెండర్లో పూర్తిగా మారిపోలేదు, కానీ అబ్బాయి చీరలు కడతా ఉన్నాడు కాబట్టి అబ్బాయి ఆ మాత్రం నాకు పరిచయం అయ్యాడు. అయితే ఆ అబ్బాయి నేను అనుకున్నాను మనం ఒక మంచి ఫ్రెండ్షిప్గా ఉందాం, నాకంటూ ఎవరు లేరు, నేను చీర కట్టి నుంచి నా చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ కూడా వదిలేశారు, ఇక నుంచి నాతో ఎవరూ లేరని బాధపడితే ఆ అబ్బాయి నేను నీకున్నాను, మనం ఎక్కడికైనా వెళ్దాము అనేసి అబ్బాయి అనేవాడు అనమాట. నాకు చీర కట్టడం కూడా ఎక్కువగా వచ్చేది కాదు కాబట్టి అబ్బాయి చీర కట్టతనంలో 5 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు చీర కట్టించడం నేర్పించాడండి. అక్కడ నుంచి మేము చీర కట్టుకొని తను ఒక ట్రాన్స్జెండర్లో ఉన్నాడు కాబట్టి మరి వాళ్ళ యొక్క గురువు యొక్క రీతిలో కూడా నన్ను వేయడం జరిగింది. మరి ఆ యొక్క గురువు రీతిలో ఏం జరిగిన తర్వాత వాళ్ళు కూడా అన్నారు, బాపు నీకు ఈ యొక్క అమ్మవారు వరించింది కదా, అందులో నీకు ₹1 ₹1 రాకపోతే నువ్వు మా దగ్గరకు వచ్చే మిమ్మల్ని చూసుకుంటామనేసి అన్నారు. అయితే కొన్ని రోజులకి నాకు అమ్మవారి యొక్క ఈ యొక్క పతులు అనేవి కొద్దిగా ఆగిపోతూ ఉన్నాయి. నా దగ్గర ₹1 కొద్దిగా తక్కువగా వస్తూ ఉన్నది, ఎందుకంటే అందరూ 10, 20, ₹100 వేసేవారు కదా. ఇవి సరిపోక ఇంట్లోనే మరి మేము తిండి పోసం జరక్క నేను వాళ్ళతో మరి వెళ్ళడం జరిగిందండి.
వాళ్ళతో వెళ్ళేటప్పుడు వారు బస్తీలు బజార్ని మరి తిరగడం అని జరిగిందండి. ప్రతి మరి ట్రాన్స్జెండరు మరి అడుక్కోవాలంటే మరి షాప్కి వెళ్ళి అడగాలంటే ప్రతి ఒక్కరం కూడా ఎలా అడుగుతానంటే మీకు ఈ విషయం స్పష్టంగా చెప్తానండి. మేము ఎలా అడుక్కున్నామనంటే ఏమ్రా నాయన అనేసి, ఏది నాయన ఇదిగో నువ్వు పైసా ఇరా నాయన అనేసి చక్కగా అడిగేవాడిని. అడిగితే అక్కడ కూడా ఉన్నవారందరూ ఈ అబ్బాయి చక్కగా తాళి తప్పట్లు కొడతా ఉన్నాడే, చక్కగా మన దగ్గర ఉంటాడే అనేసి వాళ్ళు కూడా ఒక నమ్మకం వచ్చిందండి. వాళ్ళతో జీవిస్తూ నేను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరేనండి కాలవలలో నేను పడిపోవడం అని జరిగిందండి. పడిపోయిన తర్వాత మరి నా కాలుకి దెబ్బలు తగిలాయి. రక్తపోరుతో ఉంటే ఈ అబ్బాయి నాకు పరిచయం కదండి, ప్రాణ స్నేహితుడు అనుకున్నాను కదా. ఈ అబ్బాయికి ఫోన్ చేసిన వెంటనే అర్ధరాత్రి 12 గంటలు ఫోన్ చేయగానే తను పక్క విలేజ్ కాబట్టి బండి వేసుకొని వచ్చి నన్ను హాస్పిటల్ పాతపట్నం అనే మరి గవర్నమెంట్ హాస్పిటల్కి నన్ను చేర్చాడండి. చేర్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వచ్చేటప్పుడు మాకు మరి ప్రత్యక్ష దేవత పాతపట్నం అమ్మవారు అన్నాను కదా, అమ్మవారికి నేను దండం పెట్టుకున్నాను బండి ఆపమంటే ఆ అబ్బాయి బండి ఆపాడు. మరి అమ్మవారికి నేను పుర్రు దండాలు పెట్టి, అమ్మా నేను తప్పు చేశానమ్మా క్షమించండి, మీరు నాలాట బొట్టు నాలాట చీర కనిపిస్తూ ఉంటే మరి నేను చీరను ధరించాను, మరి ట్రాన్స్జెండర్స్లోకి వెళ్ళిపోయినేమో, నన్ను క్షమించండి అమ్మ అనేసి ఆ రోజు ఒక తీర్మానం కలిగి అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారికి వేడుకున్నాను. ఎవరినైనా నన్ను చూపించండి, మరి నాకు రూపాయి లేకే కదా నేను ఇటు అటు నాకు చెప్పిన వారు లేకే కదా వెళ్ళిపోతామని అమ్మవారి దండం పెట్టుకున్నాను. అక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత నవయోగా దశ వచ్చిందండి. నవయోగా దశి మరి రాగాన చాలామంది కూడా బాబు లక్ష్మీదేవి మరి కటాక్షిస్తుంది నవయోగా దశ రోజు. మరి పాతపట్నం అమ్మవారి దగ్గర దీపం పెడితే బాగుంటుంది అనగానే మరి ఎవరికైనా కూడాను మరి డబ్బులు అంటే ఆశ ఉంటుంది కాబట్టి, లక్ష్మీదేవి అంటే ఎవరికైనా ఆశే కాబట్టి మరి నా ఇంటి కూడా లక్ష్మీదేవి రావాలనేసి మరి నేను అక్కడ దీపం పెట్టడానికి ఆ యొక్క సాయంత్రము 6 గంటలప్పుడు మరి నేను అందంగా రెడీ అయ్యానండి. ఎలా అంటే చక్కగా ఒక పసుపు సారీ కట్టుకొని చక్కగా నేను బొట్టు పెట్టుకొని మరి ఇక్కడ వరకు నా జుట్టు ఉండేది కాబట్టి చక్కగా ఆ జుట్టు వేసుకొని చక్కగా కాలుకు పట్టీలు పెట్టుకొని చక్కగా నేను పువ్వుల సజ్జతోటి రెడీగా ఉన్నాను. మరి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి తను మరి స్కూటీ మీద నన్ను మరి మా అక్కగారిని తను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ గుడికి వెళ్ళి మరి ఆ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే నాకు అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడండి. ఎలా పరిచయం అయ్యాడంటే ఈ యొక్క ఫ్రెండ్ అన్నాను కదా, ఈ ఫ్రెండ్కి ఆ యొక్క వ్యక్తి బాగా తెలుసును. తను ఏమన్నాడంటే, స్వామి ఎవరమ్మా నీవనంటే, నేను పలానా టైంలో మీ దగ్గరికి వచ్చేవాడినండి, మరి ప్రశ్నలు చూపించుకొని గుర్తుపట్టలేదంట. ఓకేనమ్మా మీరా అనేసి తను మాట కలిపాడు. కలిపిన తర్వాత మరి తినేవరమ్మా చీర కట్టుకొని మరి బొట్టు పెట్టుకొని నాలాగా ఉన్నారు అనేసి అంటే, తిను కొరసవాడలోన మాణిక్యమమ్మ కొత్తగా దాసుడండి, దాసాకారం ఎత్తాడు, మరి కొత్తగా తిను పూజలో ఉంటా ఉన్నాడనేసి తను అన్నాడు. అవునా ఈ అబ్బాయేనా, ఓకే పతులు చెప్తా ఉన్నాడు కొత్తగా అంటే ఈ అబ్బాయేనా అనేసి నేను అన్నాను. నేను ఎలా తెలుసండి మీకు అనేసి తను అడిగాను. అయితే చాలా శివశక్తులు మన శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్నారు బాబు, మరి కొంతమంది మాటలు పడతా ఉంటే నేను విన్నాను అనేసి తను అనడం జరిగింది. అయితే తను ఏమన్నారంటే, మరి నా స్టోరీ అంతా మరి నా బాధ అంతా అంటే నేను ఎలా ఉన్నాను ఏంటి పరిస్థితులంతా తెలుసుకొని తను అన్నాడు, మరి మీకు ఎవరూ లేరు కదా, మరి నువ్వు చీర కడతా ఉన్నావు, మరి ఎవరేమనుకోరా అంటే, మరి నాకున్నది మా అమ్మగారు ఒకలే కాబట్టి నాకు ఎలాగైనా ₹1 సంపాదించుకోవాలి కాబట్టి మరి దీంట్లో ఉన్నాననేసి అన్నాను. తను ఏం చేశాడంటే, మరి నన్ను గురువుగా మరి ఆశ్రయిస్తే నేను చూసుకుంటానమ్మా అనేసి అన్నారు. అలాగే నేను అనేసి అంటే తనకి నేను ఆ రోజు కాలు మొక్కడం జరిగిందండి. కాలు మొక్కే టైంకి ఏం జరిగిందంటే తను దీవించాడు. తన దేవుని ఎలా ఉంటుందంటే, నా దేవున బ్రహ్మదేవుని అయి ఉంటుంది బాబు, నా ఎంతటి వాడిని నీకు చేస్తాను, నేను 20 సంవత్సరాల నుంచి దాసాకారం ఎత్తున్నాను, నా ఎంతటి వాడిని నేను చేస్తాను అమ్మవారి సాక్షిగా అనేసి నన్ను దీవించడం జరిగిందనమాట. దీవించిన తర్వాత అక్కడికి మరి వారం రోజులు గడిచింది, నేను వెళ్ళిపోయాను. అక్కడ నుంచి నాకు మరి పతులు కొద్దిగా వస్తూ ఉండేవి, రాకపోతా ఉండేవి. పూర్తిగా కొన్ని వారాలు అయితే రావడం లేదు, మనుషులు రావడం లేదు. మనుషులు రాకపోతే ఈ సమయంలోన ఏం జరిగిందంటే, మరి నేను మరి యొక్క
గురువుగారు అనేసి మరి నేను ఎప్పటికైనా తోడు ఉంటాను అనేసి అన్నారు కదా, మరి తన దగ్గరికి నేను వెళ్ళడం జరిగిందండి. వాళ్ళ ఇంటికి ఎక్కడంటే పర్లాకిండి అనే గ్రామంలోన మరి నేను కొరసవాడలో ఉన్నాను. ఈ యొక్క పర్లాకిండి అనే గ్రామానికి నేను చేరుకోవడం జరిగింది. ఈ యొక్క పర్లాకిండి అనే గ్రామానికి నేను చేరుకున్న తర్వాత అండి తను ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమమ్మా ఇలా మా ఇంటికి వచ్చావంటే నేను అన్నాను, మరి కొన్ని పతులు ఆగిపోతూ ఉన్నాయండి, ఎందుకో అర్థం కావడం లేదు, నా దగ్గర మనుషులు వస్తూ ఉన్నారు, మరి అలా తగ్గిపోతూ ఉన్నారు అనేసి. మరి అన్నారు, బాబు అందరికీ పతులు చెప్పడమే కాదు, పీడమందు చీడమందు నాటు వైద్యం కూడా ఇస్తూ ఉంటే కదా వాళ్ళు నీ దగ్గరికి వస్తూ ఉంటారు, మరి ఎలాగా బాబు అనేసి. అయితే నాకు అదంతా రాదు కదంటే తను కూడాను తన దగ్గర ఉన్న కొన్ని పీడమందులు కానీ ఇవన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మేము రోజు ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాము. కొన్ని రోజుల వరకు మా యొక్క సహవాసము జరుగుతూ ఉందండి. అయితే ఒకరోజు నాకు కల వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, తను పెద్ద బొట్టు పెట్టుకొని వర్రటి వస్త్రాలు ధరించి విజయవాడ గుడిలోన తను నాకు తాళి కట్టినట్టు కళ వచ్చాడండి. కళకు రాగానే మరి నేను తన్ని మరుసటి రోజు తన ఇంటికి వెళ్ళి తనకు నేను అడిగాను, మరి నేను చక్కగా పువ్వులు పెట్టుకొని ఉన్నానండి, చక్కగా చీర కట్టుకొని ఉన్నాను, మరి మీరు వర్రటి వస్త్రాలు ధరించేసి మరి నాకు తాళి కట్టడం అని జరిగిందండి, ఇది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేసి, నాకు ఎందుకు ఈ కళ వచ్చిందని తనకు అడిగాను. తను పక్కపక్క నవ్వి, బాబు మీ అమ్మవారు మా అమ్మవారు మరి ఒకటవుదాం అనుకుంటున్నారేమో, మరి నువ్వు నేను కూడా మరి ఒకటవుదామేమో, అది మరి అమ్మవారు నిర్ణయం బాబు అనేసి అన్నారు. అయిన తర్వాత ఆ విషయాలు కూడా నేను అక్కడ నుంచి కొన్ని రోజుల వరకు మర్చిపోయానండి. మర్చిపోయిన తర్వాత కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత తను నాకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా సంబరాలు చేసేటప్పుడు పూజలు పునస్కారాలు చేసేటప్పుడు నన్ను తీసుకుని వెళ్తూ ఉండేవాడు అనమాట. అయితే నా దగ్గర కూడాను మరి మనుషులు తగ్గిపోతూ ఉన్నారు కదా అంటే తను మా ఇంటికి వచ్చి మరి పతి వేయడం జరిగిందండి. అంటే అమ్మవారికి మనవిలు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి వస్తారు బాబు నువ్వు ధైర్యంగా ఉండనేసి. అక్కడికి కొన్ని రోజులు పోయిన తర్వాత తను ఏంటంటే నాకు బాగా పరిచయం అయ్యాడు కాబట్టి నాకు కావాల్సినవన్నీ కూడా కూరగాయలు అవని మరి నా తిండి ఖర్చులు అవని మరి ప్రతిదీ నాకు మరి రేషన్కి కావాల్సిన డబ్బులు అవని మరి నాకు ఒంట్లో బాగాలేకపోయినా ప్రతిదీ తను చూసుకునేవాడండి. మరి పతులు మానే నువ్వు మరి దాసాకరము ఎత్తకో, నేను ఎందుకంటే మరి నీ మీద చాలామంది మరి చిల్లంగోలు చీటకమోలు కన్ను వేస్తున్నారు, మళ్ళీ అమ్మవారిని కట్టాలనుకుంటున్నారు అనిస్తానన్నారు. నేను తన మాట వినకుండా అదేంటది మరి నాకు అమ్మవారు సొంతంగా వరించింది కదా, మీరు చెప్పిన మాటలు నేనెందుకు వినాలనేసి నేను నా పతులు నేను కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని అనమాట. అది ఇవన్నీ తను గమనించి ఒకరోజు ఏం జరిగింది అంటే, బాబు నీకు ఎవరో మందు పెట్టున్నారు, నీ కడుపుకి ఎవరో మందు పెట్టున్నారంటే నేను నమ్మలేదండి. నాకెందుకు మందు పెడతారు, నాకు ఒక అమ్మాయి ఏమైనా లవ్ చేస్తుందా, నాకు మరి మందు పెడతారా, లేకపోతే నేను ఏ అబ్బాయి నన్ను ఇష్టపడ్డానా, లేకపోతే ఏ అమ్మాయిని నేను ఇష్టపడ్డానా పోనీ నన్ను మందు పెడతారా అనేసి అంటే, కాదు బాబు అమ్మవారిని కట్టడానికి ఎవరో నీకు మందు పెట్టేస్తున్నారు అనేసి తను చెప్పాడు. అక్కడికి నేను నమ్మకుండా 3 రోజులు అయిపోయిన తర్వాత మరి విపరీతమైన కడుపులో నొప్పి రావడం జరిగిందండి. తనకు నేను చెప్పాను, నాకు కంటికి నిద్ర పడడం లేదండి, మరి నాకు కడుపు నొప్పి వస్తుందంటే నేను చెప్పానా, నా మాటని వినవు, అందుకోసమే నీకు ఎవరో మందు పెట్టున్నారు, నేను కక్కిస్తాను పదంటే, నా దగ్గర డబ్బులు లేవు కదండి అంటే, నేను చూసుకుంటాను ఇవన్నీ చూసుకున్నాను ఇది నేను చూసుకోనా అనేసి తను నాకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే మందు కక్కించిందా చోటుకు తీసుకుని వెళ్ళిన తర్వాత మరి అతను కూడా నన్ను టెస్ట్ చేసి మరి మందు కక్కించడం జరిగిందండి. మందు కక్కించిన తర్వాత తను ఏమన్నాడంటే, మళ్ళా బాబు నీ అమ్మవారిని అంతా వాళ్ళు కట్టాలని చూస్తున్నారు, కొన్ని రోజులు నీ పతులు గట్రా ఆపే మన పోస్కర్ని ఎలాగంటే నేను చూసుకుంటాను అంతా అనేసి తను అంటూ ఉండేవాడు అనమాట. అక్కడ నుంచి బాబు నువ్వు కావాలంటే పాతపట్నానికి వచ్చే నీకు ఇల్లు ఒక రూము గట్రా తీస్తాను, మీ సొంత విలేజ్లో ఉంటే నేను బ్రతకనివ్వరు, కొంతమంది నీకు దగ్గర ఉన్న వాళ్ళే నేను మోసం చేయాలనుకుంటాను, జాగ్రత్త అనేవాడు అనమాట. ఇవన్నీ కూడా నేను గ్రహిస్తూ ఉండి మరి కొన్ని రోజులకి అయిన తర్వాత మరి తను నేను కొన్ని సంబరాలకు వెళ్ళడం అని జరిగిందనమాట. ఆ సంబరాల్లోట మరి చక్కగా అందంగా రెడీ అయ్యి మరి చక్కగా మరి ఆ సంబరాల్లో 5 రోజుల సంబరము జడ్డమ్మ తల్లి సంబరము మరి ఆ యొక్క చేయడం జరిగింది. ఆ యొక్క గ్రామం పేరు ఏంటంటే, ఏ ఊరు గ్రామంలో చేసామంటే జోగిపాడు అనే గ్రామంలోన మరి యొక్క అమ్మవారు సంబరాలన్నీ చేసామండి. చేసిన తర్వాత అక్కడ నుంచి మరి రామావతరణ సంబరం కానీ కృష్ణావతరణ సంబరాలు కానీ
కానీ మరి ఇవన్నీ కూడాను మా గురువు గారు నన్ను నేర్పిస్తూ ఉండేవారు అనమాట. ఈ యొక్క సంబరం ఇలా చేయాలి, కొలువు ఇలా చేయాలా అనేసి తనన్నీ నాకు చెప్తా ఉండేవాడు అనమాట. ఇవన్నీ నేను నేర్చుకుంటూ ఉండేవాడు. బైబిల్ ట్రైనింగ్లో అయితే నేను చాలా నేర్చుకోలేకపోయానేమో కానీ ఇక్కడ ఇవన్నీ త్వరగా నేర్చుకుంటున్నాను అనమాట. మరి నేర్చుకున్న సందర్భంలో ఏం జరిగిందంటే ఒక రోజు అండి మరి నేను ఆ యొక్క ట్రాన్స్జెండర్స్ మరి ఉన్నారు కాబట్టి నాకు హైదరాబాద్లో కూడాను చాలా ట్రాన్స్జెండర్స్ పరిచయం ఉన్నారండి. అక్కడ ఒక అబ్బాయి మా ఫ్రెండ్ మరి పార్టీ చేసుకుంటా ఉంటే నువ్వు కంపల్సరిగా నా బర్త్డేకి రావాలంటే నేను వెళ్ళడం అనేది జరిగింది. అయితే తనకు చెప్తే ఏమనుకుంటాడో అనేసి మా చుట్టాలు అక్కడ ఉన్నారు, మరి అక్కడ నేను వెళ్ళాలనుకుంటానని తనకు అబద్ధం చెప్పేసి నేను అక్కడ వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆ తదుపరిలోన మరి అక్కడ నేను చక్కగా లంగావాణి కట్టుకొని చక్కగా పార్టీకి వెళ్ళానండి. నేను వెళ్ళడం జరిగిందనమాట. లంగావాణి కట్టుకొని చక్కగా అందంగా రెడీ అయ్యాను. నేను హెయిర్ రింగ్స్ పెట్టుకొని చక్కగా కాలుకి పట్టీలు పెట్టుకొని చక్కగా నేను నడుంకి వడ్డాన పెట్టుకొని లైట్గా తర్వాత ఆ పార్టీ అంతా అయిపోయింది. మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. మరి నేను నా ఫ్రెండ్ ఉంది కదండి, నా ఫ్రెండ్ నేనేం చేస్తామంటే ఫొటోస్ దిగి తను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిందండి. అప్లోడ్ చేయగానే నేను హైదరాబాద్ నుంచి ఇంటికి రాగానే మరి అవి స్ప్రెడ్ అయిందనమాట. అవి చూసి మరి నా గురువు గారు చెప్పాను కదా, తను చూసి ఏమన్నాడంటే చాలా బాధపడుతూ మరి వాళ్ళ సిస్టర్ గారు నన్ను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నువ్వు మా అన్నయ్య దగ్గరికి రాకు, మా అన్నయ్య 20 సంవత్సరాల నుంచి దాసోకరం ఇస్తున్నాడు, ఇటువంటి యాసాలు మా అన్నయ్య దగ్గర ఎక్కడా లేవు, నువ్వు రాకు బాబు అనేసి ఆవిడన్నది. సరేలే రాక అనేసారు కదా, మరి ఏం చేస్తాను అనేసి నేను మా ఇంటికి వచ్చేసాను. కానీ తను మరి నాకు ₹1 పెట్టి నన్ను చూసుకుంటామన్నాడు కాబట్టి అప్పటికి మా ఇద్దరం బంధము విడిచిపోలేదు. సీక్రెట్గానే మేము ఫోన్ మాట్లాడుకుంటే ఉండేవారమండి. సీక్రెట్గానే ఫోన్ మాట్లాడుకుంటే నా పరిస్థితి అంతా చెప్పి నేను తనకి ఏమన్నానంటే ఇక నుంచి మరి ఆ ట్రాన్స్జెండర్స్ ఆ పార్టీస్కి గట్రా నేను వెళ్ళను, మరి బుద్ధిగా నీ దగ్గరే ఉంటానంటే తను అన్నీ చేర్చుకొని బాబు మరి అమ్మవారిని మళ్ళీ ఎవరో కడతా ఉన్నారు చూడంటే ఎవరు కట్టేస్తారు నా అమ్మవారికి అనేసి అంటే చూడు మరి నీకు ఎవరో మరి కట్టేస్తా ఉన్నారని తను కొన్ని రోజులు చెప్పడం జరిగిందనమాట. అక్కడ నుంచి జరిగిన తర్వాత మరి కొన్ని రోజులకి నాకు ఈ అమ్మవారు పట్టేది కదా, ఈ అమ్మవారు అంతా విడిచిపోయిందండి. నాకు అంతా మరి కనబడకుండా మానేసిందనమాట. ఈ అమ్మవారు కళకు వచ్చేది కదా, ఈ కళకు కూడా రావడం మానేసిందనమాట. ఇలా జరిగిన తరువాత ఈ తదుపరంలో తిన్నేమని సంప్రదించి తినన్నాడు, తిని ఏమైనా చేస్తున్నాడా అనేసి నాలో కొన్ని డౌట్స్ వచ్చాయి. డౌట్స్ వస్తే ఒకరోజు ఏం జరిగిందంటే మన దగ్గరికి పతులకు వస్తూ ఉన్నారు కదా, ఒక అబ్బాయికి నేనేమన్నానంటే బాబు నీకు మందు పెట్టున్నారని నేను చెప్పాను. అయితే నేను చెప్పిన తర్వాత ఈ మందు నాకు ఎవరు పెడతారు అనేసి తను ఆలోచిస్తే నువ్వు ఎక్కడో పని చేస్తున్నావో ఆ పని దగ్గరే నీకు మందు పెట్టున్నారంటే బాబు ఇది కక్కించడం ఎలాగా అనేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా నమ్మి మరి ఒక పలానా ఏరియా దగ్గరికి నేను ఎక్కడికైతే వెళ్ళానో అక్కడ పంపించానండి. ఆ అబ్బాయి ఇంట్లో మందు ఉందా లేదని నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నాకు అమ్మవారు వచ్చేది కాబట్టి నేను ఏది చెప్తే వాళ్ళు అదే నమ్మేవారు కాబట్టి. అయితే ఆ తదుపరంలో వాళ్ళు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఆ కక్కించిన వ్యక్తి ₹25,000 అడిగారండి. ₹25,000 అడగానే వాళ్ళు షాక్ అయిపోయి బాబు నాకు ఫోన్ చేశారు, బాబు మేము పేదవాళ్ళం అనగానే వారు ఇంకో మాట చెప్పాలంటే ₹15,000 అన్నారు. ₹15,000 అనగానే బాబు మేము అంతా కూడా ఇవ్వలేమంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ₹10,000 ఒప్పుకున్న అక్కడ మందు కక్కించడం అనేది జరిగింది. ఆ అబ్బాయి కూడా ఇంటికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత నేను దాన్ని బట్టి ఏం నేర్చుకున్నానంటే ఈ మందు కక్కించడము మందు పెట్టడం అంతా కూడాను ఫేక్ అని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే తిన కూడా నన్ను వరేయడానికి ఈ యొక్క మందు అని డ్రామా ఆడాడు. నేను ఇది నిజమా కాదని ఈ అబ్బాయికి నేను ఎంక్వైరీ చేశాను. ఈ మందు అనేది వీరంతా కూడా ఒక వ్యాపారం కింద వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాను అబ్బో తిన దగ్గర నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేసి. తిన కాదు ఎక్కడికైనా వేరే మరి దాచుడి దగ్గరికి వెళ్తే బాగున్ను అని నేను నిర్ణయించుకున్న సమయంలోన మరి స్థాలివన్న స్థానాలు మా విలేజ్కి చాలామంది దాసులు ఉన్నారండి. స్థాలివన్న స్థానాలు జరిగిన సమయంలోన మరి నేను వెళ్ళమైంది జరిగింది. స్థాలివండం స్థానాల్లోన నేను మరి ఈ యొక్క గురువుగారు వెళ్ళినప్పుడు నాకు నిండా మరి గాజులు ధరించానమాట. తను వేశాడు. వేయగానే మరి అక్కడున్న దాసులు కూడాను కొత్తగా చేరావా మీ గురువుగారి దగ్గరికి, గణపతి తన పేరు, మరి గణపతి దగ్గర నువ్వు కొత్తగా చేరావా అంటే అవునండి నేను కొత్తగా చేరాను అనేసి వాళ్ళతో
చెప్తా ఉన్నానన్నమాట. మరి చెప్తా ఉంటే ఈ తదుపరిలోన మరి నాకు ఒక వ్యక్తి అక్కడ పరిచయం అయ్యాడు. నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండు, నువ్వు చిన్న వయసులో ఉన్నావు, ఏమైపోతావో తెలియదు, అమ్మవారు వచ్చిందని సంబరం కాదు, చాలామంది ఉంటారు కట్టేసిన వాళ్ళని కొన్ని మాటలు చెప్తా ఉన్నాడనమాట. అవన్నీ నేను అర్థం చేసుకుని తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని ఆ రోజు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఈ తదుపరంలోన కొన్ని రోజుల వరకు కూడా మా గురువు గారు నీకు అమ్మవారు కట్టుబంధన అయిపోతుందని చెప్పారు కదా, నాకు పూర్తిగా అమ్మవారి యొక్క కట్టుబంధన అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ సమయంలో 4 నెలలు నాకు నిద్ర పడడం లేదండి. కంటికి నిద్ర పడక, ఆకలి సరిగ్గా వేయక, నాకు కడుపంతా ఉబ్బరంగా ఉండి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక ఉండేదండి. అంటే హాస్పిటల్కి వెళ్ళేవాడిని. హాస్పిటల్కి వెళ్తా ఉంటే ఈ గురువు గారు ఉన్నారు కదా, నా దగ్గరికి ఎందుకు రావడం లేదంటే నాకు ఒంట్లో బాగాలేదు, ఎందుకో కానీ నాకు ఒంట్లో బాగాలేదు అనేసి అంటే తినన్నారు. నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను, నువ్వు వస్తావా అంటే తీసుకుని వెళ్ళాడు. తను ఏమన్నాడంటే ఇంత బాగా చూసుకుంటున్నాను కదా, ఎందుకు మరి నువ్వు గద్దె మీద కూర్చోవడం లేదని బాధపడుతున్నావు, ఇప్పటికే నేను బాగా చేస్తానులే, నువ్వేమైనా తొందర పడిపోకో అనేసి అన్నాడు అనమాట. సరేలే అనేసి అక్కడికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మరి వాళ్ళ పెదనాయన గారు పక్క ఊర్లో ఉన్నారనేసి నాకు అక్కడ పంపించారు. తను తల మీద నాకు చేయగానే ఒక మంత్రం చదవగానే నేను బాగా స్పృహ కోల్పోయానండి. తను ఒక భూత వైద్యుడు అనమాట. అతని దగ్గరికి తిన పంపించగానే నేను బాగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా నేను కోలుకున్న తర్వాత మా ఇంటికి రావడం జరిగింది. తినకు చెప్పాను, తను నాకు చెయ్యి తల మీద వేయగానే మరి నాకు అదొకలా ఒంటి కాతుందంటే అక్కడ నుంచి తను ఏం చేశాడు, వెంటనే మా గురువు గారు ఉన్నారు పలానా ఊర్లో, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదో పూజ పునస్కారం చేసింది, ఇంటికి వచ్చాను. ఇంకను నా మనశ్శాంతి లేదండి, నా అమ్మవారు నాకు కనబడడం లేదు, ఏమయ్యాను, అయ్యో ఇన్ని పూజలు చేశాను, ఇన్ని పునస్కారాలు చేశాను, ఎవరో ఒక మనిషి నరుడు కట్టిస్తే ఆగిపోతుందా ఏంటి ఆ పరిస్థితి అనేసి మరి సాలివండం నేను అప్పుడు వెళ్ళానని చెప్పాను కదా, ఆ యొక్క జాతరలో తన పరిచయం అయ్యాడు. చెప్పారు నువ్వు జాగ్రత్తగా ఉండని, దాని నెంబరు ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసి మరి నేను తను సంప్రదించడం జరిగిందండి. మరి ఆ ఏరియాకి వెళ్తూ తన దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఎవరిని నమ్మకూడదు, ఈ సమయంలో అందరూ మోసం చేసిన వారు అనేసి మనకు ఫ్రెండ్ ఉంది కదా, ఈ యొక్క ఫ్రెండ్ ఉంది కదా, ఈ యొక్క నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదా, ఈ ఫ్రెండ్ని పట్టుకొని నా బాధ అంతా చెప్పి ఏం చేయాలో అర్థం కావడం లేదు, నా ఒంటి మీద అమ్మవారు రావడం లేదు, రోజుకు రోజు చూస్తూ ఉంటే మనుషులు వస్తూ ఉన్నారు, మరి నా నోరు కూడా పెగలడం లేదు, నేను వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటే తను అన్నాడు, ఒరే రాయగడ మజ్జిగౌరమ్మ అనేసి మరి యొక్క తల్లి ఉన్నది, ఆ రాయగడ మజ్జిగౌరమ్మ దగ్గర మరి ఒకప్పుడు ఒక అబ్బాయి పతులు చెప్తా ఉండేవాడు, తను మా దీంట్లోనే ట్రాన్స్జెండరు, తన దగ్గరికి మా గురువుల్లో గురువు అనమాట, తను రప్పిస్తే నీకు కంపల్సరిగా అమ్మవారు ఎక్కువగా వస్తుందరా అనేసి అనగాన సరేరా పిలిపించు అన్నానండి. పిలిపించిన తర్వాత యాక్చువల్గా అమ్మగారు పిలిపించే ముందు మేము మాట్లాడాము, అమ్మ మీకు ఎంత ఇచ్చుకోవాలి, మీ పూజ పెట్టడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఆవిడ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి బాబు, ఇవ్వగలవా అనేసి ఆవిడ అడిగింది. అమ్మ 1,00,000 రూపాయలు ఖర్చా, నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు, తల్లున్నా లేనట్టు స్థితిలో ఉన్నాను, మరి ఈ సమయంలో నేను 1,00,000 రూపాయలు ఎలా ఇవ్వగలను, నాకును అమ్మవారి కొడ్డైపు నుంచి పూజలలో రూపాయి కూడా రావడం లేదు, మరి ఏం జరిగిందో రావడం లేదమంటే వాళ్ళు అన్నారు, బాబు కనీసం ఒక 70,000 రూపాయలని అరేంజ్ చేసుకున్నాను. నేను 70,000 ఇవ్వలేనమ్మంటే మా ఫ్రెండ్ అన్నది 50,000 రూపాయలు తను ఇస్తాడు, మీరు ఆ పూజ పెట్టండి అనేసి అన్నారు. అప్పుడు కూడా 50,000 రూపాయలు నా దగ్గర లేవండి. మరి మా అమ్మ చెవిలో కమ్మలు మరి వేసి ఆ యొక్క మరి 50,000 రూపాయలు అనేది తేవడం జరిగింది. మరి 50,000 రూపాయలు తెచ్చి 35,000 రూపాయలు నగదు వాళ్ళకి ఇచ్చేవండి, మిగతా 15,000 రూపాయలు పూజక సామాగ్రి అయిందనమాట. ఒక మేకపోతును మరి కొనేసి ఆవిడ ఏదైతే వస్తువులు చెప్పారో అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టామండి. ఇంట్లో పెట్టగానే ఆవిడ మరి కాళికాదేవి అవతారంలోన మరి ఆవిడ పూజ చేసిందండి. పూజ చేస్తూ ఆవిడ మరి ఇంత అన్నం ఒక బెట్ట పెడుతూ మరి ఆ కాళికాదేవి విగ్రహానికి పూజించి ఈ యొక్క మేకపోతు నింది అడ్డంగా నరికేసి ఆవిడకి సమర్పించడం జరిగిందండి. సమర్పించగానే నాకు కొద్దిగా ఒంటికి మరి ఆ యొక్క తేరుపులు వస్తూ ఉన్నాయి అన్నమాట. అమ్మవారు వస్తుంది ఈ అబ్బాయికి అనేసి వాళ్ళు అన్నారు, 10 రోజుల కల్లా అమ్మవారు నీకు వచ్చేస్తుంది బాబు, నువ్వు భయపడకని చెప్పారు. ఈ పూజా విధానం ఏంటంటే శ్మశానంలోన మరి యొక్క బూడిద తెచ్చి పెట్టి ఆ యొక్క బూడిద మీద ఒక దీపం వెలిగించి ఆవిడ వెళ్ళిపోయిందండి. ఆ పూజ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు దగ్గర మరి యొక్క 10 రోజులు కూడా దీపాన్ని కడపకండి, అమ్మవారు అందులో ఉంటుంది వస్తుంది మీరు అనేసి
అక్కడికి 5 రోజులు పోయిన తర్వాత మా ఇంట్లో తలుపులు ఎవరో దబా 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 అని బాధతా ఉన్నారండి. బాధతా ఉన్న సమయంలోన ఏం జరిగిందంటే మరి నేను మా అమ్మ తుడుకు పడి లేస్తూ ఉందండి. లేస్తూ ఉంటే అమ్మ ఎందుకు లేస్తా ఉన్నా, మన తలుపులు ఎవరో కొడుతున్నారు నాయన, ఏది జరుగుతుందో నాకు అర్థం కావడం లేదంటే, అమ్మ నువ్వు ఆ తలుపులు తీకో నాకు భయం వేస్తుందమ్మా అనేసి నాన్న. భయం వేస్తుందమ్మా అనగానే ఏమిరా నాయన అనగానే, అమ్మ అది ఏమో కానీ మరి శ్మశానం బుగ్గి తెచ్చి ఇంట్లో ఇట్టున్నారు, ఈ దేమో గట్ర పారేస్తుంది కలమ్మ అనేసి. అయ్యో బాబు అనుకుని తెల్లారింటికి మా అమ్మ మరి ఏడస్తా ఉంది. అయ్యో డబ్బులు ఖర్చు అయిపోయినాయే, వీళ్ళు కూడా మోసం చేశారే, ఏం చేద్దామనేసి. మరి నాకు ఇక్కడ మరి నేను ఈ స్థాలివండంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పాను కదండి. మరి తన దగ్గరికి నేను వెళ్ళి తనకి ఫోన్ కాల్ చేసి నేను కాలు చేతులలో అప్పటికి నాకు ఉబ్బిపోయి ఉన్నాయండి. ఉబ్బిపోయి పొట్ట అంతా ఉబ్బిపోయి ఉంది. తనకి నేను ఫోన్ చేశాను, నా పరిస్థితి ఎలా ఉందంటే తను వీడియో కాల్ చేసి ఏదో ఒక పూజ పెట్టారు, పూజ చూపించన్నాడు. ఈ పూజ అంతా నేను చూపించానండి తనకి. పూజ అంతా చూపించగానే నీ వెంటనే మరి ఒక పూజ తరుగుందంతా నువ్వు మరి ఉంచుతావో గంగలో కలుపుతావు నీ ఇష్టం అంటే, మా అమ్మ చేతులతో మొత్తం ఆ పూజ సామగ్రి అంతా గంగలో కలిపేసామండి. మరి తర్వాత తను అన్నాడు, నీకు మొదటగా మరి మీ గురువు గారే మోసం చేస్తామన్నారు, నువ్వు జాగ్రత్త అనేసి అన్నారు. సరేనండి అలాగేనండి అనేసి మరి ఏం చేయాలా, ఎవరికి నమ్మాలో నాకు అర్థం కావడం లేదంటే, నేను ఒక పని చెప్తాను చెయ్యి, నువ్వు ఎక్కడికి రాకు, నా దగ్గరికి వచ్చినా కూడా నువ్వు మోసపోతావేమో, నువ్వు అనుకున్న స్థితిలో ఉన్నావు కాబట్టి మరి మీ ఊరు గ్రామ దేవత బంగారమ్మ తల్లి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు మీ ఇంటి నుంచి 3 పిడికిల బియ్యము, మరి 7 పసుపు గొమ్ములు, మరి 3 లవంగాలు, 1 నిమ్మకాయ పట్టుకొని వెళ్ళి అమ్మవారికి ఇష్టమైన భోగాలన్నీ చేసి అమ్మవారికి పెట్టేసి 7 సార్లు నువ్వు దిగతుడిచేసి మరి వెనక్కి వచ్చేవాళ్ళ, ఎవరితోని మాట్లాడకుండా నువ్వు వెనక్కి వచ్చేవాళ్ళని అంటే సరేనండి అనేసి నేను చెప్పాను. ఆ విధంగా చేస్తూ ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. కొంత ముర్రాట్లు నీళ్ళు పోసి అమ్మవారికి నేను చక్కగా పసుపు ముద్ద పెట్టి మరి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా మరి ఆ భోగాలన్నీ మరి నేను అలంకరించిన తర్వాత అక్కడి నుంచి మరి వస్తూ ఉంటే అమ్మవారి అనేది నేను క్లారిటీగా మరి మా ఊరు గ్రామ దేవతను చూశానండి. అక్కడి నుంచి మరి నేను మా ఇంటికి వస్తూ ఉంటే నా వెనక వస్తూ ఉన్నది. నేను మా ఇంట్లోకి వచ్చే కానీ తను కూడాను మా ఇంటికి వచ్చేసిందండి. మా ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా నేను ఇక పతులు గట్ర ప్రారంభించానండి. నా ఒంట్లో కొద్దిగా ఆరోగ్యంగా మరి అక్కడ నుంచి కోలుకోవడం జరిగింది. అయితే మరి నా ఒంట్లో ఆరోగ్యం కోలుకోగాన మరి నేను ఇంకా పతులు ఎక్కువగా జనాలు వస్తూ ఉన్నారు. అప్పుడు జనాలు వస్తూ ఉంటే మరి నేను ఆ జనాలకి ఎలాగ ఈ అమ్మవారికి ఒక కొలువు వరించేవాడినంటే మరి ఈ విధంగా వరించేవాడిని. అమ్మవారికి పిలుపు గట్ర ఎలాగా పిలిచేవాడినంటే, అమ్మానికి చేతులు జోడించినానే, అమ్మానికి మని చేతులు ఒడ్డినాను, ఆమెనికి మని చేతులు ఒడ్డినాను, మనకి వచ్చినాను 3 మురుగు జనమామనాది ఎంగోల కంటమును నాయమ్మ ఎంచలేను తల్లి నాయమ్మ ఎంగోల కంటలు నేస్తే ఎమ్మూరును వచ్చిన, ఆమెకి ఎంగోల కంటలు నేనిస్తే నాయమ్మ ఎమ్మూరును వచ్చును, పాలించి 10,000 నాయమ్మ పక్కాలను వచ్చును, ఆమె నీకు శరణం నాది, ఆమె నీకు శరణమ్మ లోకమాతము నీవు, ఆమె నీకు శరణమ్మ దేవి, నేను 3 నరును నాకు ఇంట్లో నోడికి నాయమ్మ, నాకు ఈదు రెట్టినావా, నేను గుట్టి మీద బతికి నోడుకో, నాకు గుమ్మానికి లాగినావు, నాకు ఎండి సరిసిలు మీదవు, నాకు యాదవలు ఇచ్చానవా, నీకు మొంత ముర్రాడ్ల పోసి నువ్వు చేరడంత కుంకము, నువ్వు నిలుట అద్దాల మీదు నువ్వు నీట్ల చూసిన తల్లివు, నా పాలకొండలోను నా కోట దొరగబమ్మ, నా ఈ జయనగరంలోను నా తల్లోరు పైడమ్మ, నా ఈ శేఖి పట్నానికి నా కనక మహాలక్ష్మి, నా రాయిగాడలోను నా తల్లూరు మజ్జి గౌరీ వాళ్ళ చెమ్మక్క సేరక్క అమ్మ మీకు సేరనమ్మ, నా హైదరాబాద్ గుమ్మానకు నా పెద్దమ్మ తల్లువు ఆమె నీకు సేరన దేవి, నా బెజవాడలోను నా కనక దుర్గమ్మవమ్మ, నీకు పాలించి 10,000 నీకు శరణకు వచ్చిన దేవి, నీకు తాతకూర బెజవాడ, నీకు కన్నూరు కసింకోటి, ఆమె నీకు చేతులు జోడించిన తల్లు దేవి, ఆమె నీకు మూకుతున్నాను కాదు, ఆమె నీ చిన్న బోరుడు నాయను, నాకు శిచ్చలే ఎట్టినావా, నాకు బాలస్తాపములు
పలవరంలోను నాకు బాధలు ఎట్టనవమ్మ నీకు ఏమని కొలవగారని నువ్వు జాతి కోకదానవు నీకు గొల్లోలు ఇళ్ళల్లో నీకు గమ్మగమ్మ నందుని నీ కోమాట్లు ఇళ్ళల్లా నువ్వు దానిలో ఇచ్చి మేము పుట్టినావా నువ్వు మాటి కోలు ఇళ్ళల్లో నువ్వు మైంకడమ్మూరు అమ్మ నువ్వు రెడ్డి కోలు ఇళ్ళల్లో నువ్వు రేయి పూలు అమ్మ నువ్వు జాతికి ఒకదానం ఈతకు ఒకదానం అంటూ అమ్మవారిని ఇలా కొలుస్తూ ఉండమనండి. అయితే ఈ చక్కగా అమ్మవారిని కొలుస్తూ ఉంటే పిలుస్తూ ఉంటే నా జనాలు అలాగా ఎక్కువగా వస్తూ ఉండేవారు అనమాట. అక్కడికి వస్తూ ఉంటే మరి కొన్ని రోజులు జరిగిందండి. జరిగిన తర్వాత మరి కొంతమంది నా దగ్గరికి వచ్చి బాబు మా ఇంటికి వచ్చి కూడాను నీవు ఈ రాగం తీసి మరి పతులు వేస్తూ ఉంటే బాగుంటుంది అనేసి అన్నారు. అయితే మరి మా చుట్టుపక్కల ఉన్న వారి దగ్గరికి కూడాను మరి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మరి కొంతమందికి అమ్మవార్లనే కొలువు ఉంటుందండి, కొంతమందికి రామావతారం ఉంటుంది, కొంతమంది కృష్ణావతారం ఉంటుంది. మరి కొంతమందికి ఉన్న దేవులు బట్టే మేము పిలాలన్నమాట. అయితే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వారికి మరి ఏడుకొండల వాడు వెంకన్న స్వామి మరి సింహాచలం శ్రీమాతరప్పన్న రామావతారం ఉన్నప్పుడు మరి ఆ కొలువు కూడా చక్కగా పిలిచేవాడినం. హరివో రామ నీకు చీరలు జోడించినారా నీకు మనిషి ఏట్లు వడ్డినాను నీకు మనీ వచ్చినానన్న నేను మూడే నరుండ్రు నా మురుగు జనమామనాది నీకెంగోల కంటనరు అలా నీకు ఎంచలేను కదా నేంగోల కంటంలో నాకు ఎంచితే నాయన్న నాకేం ఊరు నొచ్చునురా నా శ్రీకి సింహాచరము మరి సింహాద్రి అప్పన్న మరి బరుడు అప్పన్న నీ మాట కాలుడురా మరి మర గుజ్జురోడురు ఇది కుదురైన వాడవరా ఇది కూరమవుతారమరా నా శ్రీకి సింహాచరమా నా సింహాద్రి అప్పన్న నా ఏడు కొండల వాడు నా శ్రీ శ్రీనివాసుడు నా వైకంఠవాస అరి గోవింద నీ ఒళ్ళల్ల నా వీరు నీకు దండం వేసుకున్నానరా ఆడ నీకు వందనరు నీకు మొలల్లో చుట్టులరు నీ మువ స్థానాలాడి అరే నీకు శరణ కూర్చొన్న కదా నేను బాలస్థాపములోను నాకు బాధలు ఎట్టునర్రా నేను మన్యాల బోరుడును నీకు మన్నించలేను కదా ఆడ నీకు శరణ కాదా మరి మూడు నామాలు కాలవాడు నా ముద్దైన రాముడు రా వారు అన్న మీకు శరణరు వారు అన్న గోవింద నువ్వు తామరాకుల మీద నువ్వు తలటిల్లిన వాడవా నీకు మర్రాకు పానుపులు నువ్వు మదిటిల్లిన వాడవరా వారు అన్న నీకు శరణరు అనేసిలాగా ఈ రామ అవతారము కృష్ణ అవతారము ఈ యొక్క మరి యొక్క అమ్మవారినికే కాక ఈ దేవుళ్ళన్నీ కూడా నేను వర్ణగీతాలతో పిలుస్తూ ఉంటే నా దగ్గరికి మనుషులందరూ కూడా అబ్బా ఎంత చక్కగా పిలుస్తూ ఉన్నాడే, ఎంత చిన్న వయసులోనే అమ్మవారు వరించింది చూడండి, ఎంత చిన్న వయసులోనే మరి చాలా గొప్పగా మరి పాడుతూ ఉన్నాడని చాలామంది కూడాను అమ్మవారు వస్తూ ఉన్నది, దేవుళ్ళు వస్తూ ఉన్నారు, మన దేవుళ్ళు మన కుల దేవుళ్ళు వస్తూ ఉన్నారు అనేసి చాలామంది నా దగ్గరికి వచ్చేవారండి. ఈ తదుపరిలోన మరి నా యొక్క ఈ శివశక్తి దాసుడు ఉన్నాడు కదా, మరి తిను మరి ఎందుకు నువ్వు రావడం లేదు నా దగ్గరికి, ఏమైంది అని కొన్ని ప్రశ్నలు వేయగానే నేను అన్నాను, నాకు అమ్మవారు నువ్వు రావడం లేదనేసి అన్నావు, నువ్వు మోసం చేసావు, నాకు ఎంత చక్కగా వస్తుందనేసి తనతో అన్నాను. అయితే మా ఇంటికి ఏది ఒకసారి రమ్మి అనేసి అన్నారు. వెళ్ళిన తర్వాత తనతో మాట్లాడిన తర్వాత మరి యొక్క దాసౌకర్యంలో ఉండి ఇంకో వ్యక్తి నాకు సారి వండడం చెప్పాను కదండి, నాకు ఈ యొక్క ఏదైతే పూజా విధానం చెప్పాడో ఆ పూజా విధానము చేస్తూ ఉన్నప్పుడు మరి తిన్న ఏం చేశారంటే మరలా నాకు తినకు కళకు రావడం జరిగిందండి. నా అమ్మవారు అంతా మళ్ళా కటుబంధనం చేశాడు, తినకు కళకు రావడం జరిగింది. ఈ విషయము తినతో నేను చెప్పానమాట. నాకు మా గురువు గారే కనిపిస్తూ ఉన్నారు, నువ్వు ఈ పూజ పునస్కారాలు చేయమన్నావు, అలాగే చేసిన అమ్మవారు వచ్చింది, మరి ఇతను నాకు ఎందుకు కనబడుతున్నాడో నాకు అర్థం అవ్వడం లేదనేసి తనతో నేను చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత తను ఏంటన్నాడంటే అమావాస్యకి పున్నానికి 2 పనులు చేయాలనేసి అన్నాడు. సరే కంపల్సరీగా చేస్తాను అనేసి అంటే నీకు స్థిరత్వంగా అమ్మవారు ఉండిపోద్ది ఒంట్లో, ఈ పని చేస్తాను. నాకు అమ్మవారే నా ఒంట్లో ఉండిపోవడానికి ఏదైనా చేసేస్తాననేసి నేను ఏం చెప్పానంటే తనకు మాట ఇచ్చాను.
ఈ మాట ఇవ్వగానే తను ఏమన్నాడంటే అమావాస్య వస్తుంది కదా బాబు, అమావాస్య వచ్చినప్పుడు పునఃకూర బెట్ట రెడీ చేసుకో, మరి ముంతతోటి ఈతకలు రెడీ చేసుకో, మరి ఈ యొక్క ధూపంతో, మరి ఈ యొక్క ధూపం కూడా ఎలాగేస్తామంటే మరి వేపాకు తెచ్చి అది ఎండబెట్టి ఆ యొక్క ఒగరతో అమ్మవారికి ధూపం వేస్తూ ఉండు. అర్ధరాత్రి 12 గంటలు అయిన తర్వాత నువ్వు అమ్మవారికి ఆ భోగం పెట్టు, 12 గుడ్లు పెట్టు, చుట్టూ పెట్టేసి పసుపు కుంకార పెట్టి చుట్టూ నిమ్మకాయలు పెట్టేసి అమ్మవారికి ఒక బలిగా అర్పించు. తర్వాత నూనె పోగు లేకుండా చక్కగా నుదుటికి బొట్టు పెట్టుకొని ఒళ్ళంతా పసుపు ధరించు, చక్కగా పట్టీలు పెట్టుకొని గాజులు ఇక్కడ వరకు వేసుకొని పెద్ద బొట్టు పెట్టి ముక్కు పోగ ధరించి అమ్మ అవతారంలో ఎలా ఉంటుందో నువ్వు అక్కడ కూర్చొని అన్నాడు. కూర్చోంటే ఆ విధంగానండి నేను చక్కగా పసుపు అది అంతా రాసుకొని అతను ఏదైతే చెప్పాడో ఆ విధంగా నేను పాటించాను. మా దగ్గర పెద్ద అద్దం అండి, నిలువుట అద్దం ఉండేది అమ్మవారి దగ్గర. అందులో చూస్తే నేను ఆ యొక్క రాత్రి 12-1 గంట అప్పుడు ఆ విధానం, ఈ పూజా విధానం చూస్తే నా ఒళ్ళంతా పచ్చగా అయిపోయిందండి. పచ్చగా అయిపోయి నా కళ్ళల్లో ఎర్రగా అయిపోయి ఆ బుట్టంతా కనబడుతూ ఉంటే నాలోటి కొద్దిగా భయం వేస్తూ ఉండేది. ఈ అమ్మవార్లన్నీ వస్తూ ఉంటే ఇక నా ఒంటికి అదొకలాగా అనిపించేదండి. అదొకలాగా అనిపించిన తర్వాత తనకు చెప్పాను, నాకు ఏదేదో అనిపిస్తుంది అనేసి. అనిపించిన తర్వాత తను అన్నాడు పున్నం రోజుకి కూడా అలాగే చేయండి. పున్నం రోజుకి చేశానండి. పున్నం రోజుకి చేసిన తర్వాత యాక్చువల్గా పున్నం రోజు కామరూపి అనే దేవత కూడాను వాళ్ళమని జరుగుతుంది. నాలో కామరూపి అనే దేవత కూడాను మరి రావడం జరిగిందండి. మరి నూనె పోగు లేకుండా మరి నేను అలా ఉంటే మరి ఈ యొక్క విగ్రహం దగ్గర నేను కూర్చొని ఆ యొక్క నిలువుట అద్దం దగ్గర కూర్చుంటా ఉంటే నా దగ్గరికి ఎవరో వస్తూ ఉండి నా ఒళ్ళంతా ఎవరో తాకుతున్నట్టు, నన్ను ఎవరో పడుతున్నట్టు, నాకు ఏదో చేస్తున్నట్టు కొన్ని ఫీలింగ్స్ నాలో వస్తూ ఉండేవారు. తర్వాత అక్కడ నుంచి రోజు కూడా నేను చీర కట్టుకొని అందంగా నేను ఆ పూజలు చేస్తూ ఇంకా రోజు ఈ అర్ధరాత్రి పూట ఈ పూజలు చేస్తూ ఉంటే నాలో ఎక్కువగా గ్లామర్గా పసుపు రాసుకునేవాడిని కదా, ఎక్కువగా అందంగా రెడీ అవ్వడము, ఇంకా చీర కట్టుకొని బొడ్డు వారక నడుము దోపుకొని చక్కగా చీర అని నీదులు వెంట నడుస్తుంటే నలుగురు చూసి ఎంత అందంగా ఉన్నానని నన్ను లైన్ వేస్తూ ఉండేవారండి. ఇవి కూడా జరుగుతూ ఉండేవి అనమాట. నేను అందరు కూడాను ఆటాయంగా నవ్వుతూ ఉండేది. నా జుట్టు అప్పటికే అలాగా పెరుగుకుంటూ ఉండి ఇక్కడ వరకు పెరిగిందండి. పెరుగుకున్న ఆ జుట్టు ఇలాగ ఊపుకొని చక్కగాను నేను మరి మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడ్లకని వెళ్ళడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత నాకు ఒక గురువు గారు ఉన్నారని చెప్పాను కదండి, తన దగ్గరికి నేను వెళ్ళి తను నా దుక్కు చూశాడు. తనకి అర్థమైపోయింది ఈడేదో నేర్చాడు, ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, వీడి కథ ఏదో వేరేగా ఉంది అనేసి తన గురువు దగ్గర తనకి అంత చెక్కకుండా తన గురువు దగ్గర తీసుకుని వెళ్ళాడు. తన గురువు దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేను వచ్చిన తర్వాత మరి వాళ్ళ గురువు గారు వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం జరిగిన తర్వాత మరి వారి ఇంటి నుంచి మరి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాకు పూర్తిగా మళ్ళీ అమ్మవారు దిష్టబంధన అయిపోయిందండి. మరి అయిపోయిన తర్వాత మీరు దగ్గర మరి ఒక 10 రోజులు కూడా దీపాన్ని కడపకండి, అమ్మవారు అందులో ఉంటుంది, వస్తుంది మీరు అనేసి. అక్కడికి 5 రోజులు పోయిన తర్వాత మా ఇంట్లో తలుపులు ఎవరో దబా 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 అని బాధతా ఉన్నారండి. బాధతా ఉన్న సమయంలోన ఏం జరిగిందంటే మరి నేను మా అమ్మ తుడుకు పడి లేస్తూ ఉందండి. లేస్తూ ఉంటే అమ్మ ఎందుకు లేస్తూ ఉన్నా, మన తలుపులు ఎవరో కొడుతున్నారు నాయన, ఏది జరుగుతుందో నాకు అర్థం కావడం లేదంటే అమ్మ నువ్వు ఆ తలుపులు తీకో, నాకు భయం వేస్తుందమ్మా అనేసి నన్ను. భయం వేస్తుందమ్మా అనగానే ఏమిరా నాయన అనగానే అమ్మ అది ఏమో కానీ మరి శ్మశానం బుగ్గి తెచ్చి ఇంట్లో ఇట్టున్నారు, ఏదేమో గట్ర పారేస్తుంది కలమ్మ అనేసి. అవి పూర్తి కనబడకపోయేసరికి నాకు ఒంట్లో స్టమక్ పెయిన్ మొదలు పెట్టడం అని జరిగిందనమాట. ఈ యొక్క స్టమక్ పెయిన్ రాగానే నేను బాధపడుతూ ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను. హాస్పిటల్కి మా విలేజ్లో చూపిస్తే ప్యాంట్ ఆఫ్ ఇంజక్షన్లే నాకు ఎక్కిస్తూ ఉన్నారు, ఇటు సైడ్ చూస్తే ఐవి క్యాన్లే ఎక్కిస్తూ ఉన్నారు. కానీ నాకు స్టమక్ పెయిన్ తగ్గడం లేదు, ఎక్కడికి వెళ్ళలో కూడా నాకు తగ్గడం లేదు. ఇలానే కొన్ని హాస్పిటల్ తిరిగాం కూడా నాకు తగ్గలేదు. చిన్న హాస్పిటల్ తిరుగుతుండే తగ్గకపోతే మా పక్కనే ఉన్న కార్తికేయ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, పాతపట్నం కొత్తగా ఓపెనింగ్ చేశారండి. ఆ హాస్పిటల్కి వెళ్ళడం అని జరిగితే నా దగ్గర మరి కొంతమంది బాబు నీ జుట్టు గట్ర బాగుంది, ఎవరు అంటే ఎలా అంటే దాసాకరంలో ఉన్నావా అనేసి, అవునండి అనేసి అన్నాను. అయితే మరి యొక్క గురువు గారు అనేసి అన్నాను కదా, నాకు ఆ సమయంలో ఫోన్ చేశాడు.
తిన ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావంటే నేను హాస్పిటల్లో ఉన్నానంటే ఏమైందంటే నాకు ఇలాగా స్టమక్ పెయిన్ వస్తా ఉన్నదంటే తను ఏమన్నాడు, నీకు స్టమక్ పెయిన్ వస్తుందా, నేను వస్తాను, నీకు ఏదో పద చూపిస్తాను అనేసి తను హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చి మరి ఆ డాక్టర్లు అన్నారు, ఆ అబ్బాయికి ఒక 5 రోజులు ఉంచితే బాగుంటుంది, మరి స్టమక్ పెయిన్ అంటా ఉన్నారు కదా మేము చూస్తామనేసి. తను మరి బిల్లు ఎంత అయిపోద్దని మేము భయపడితే తను అన్నాడు, ఎంత బిల్లు అయినా పర్లేదు నేను కడతాననేసి వాళ్ళకి మాట ఇచ్చాడు. ఎందుకంటే మరి నాకు కూరగాయలు అవని బియ్యం అని తనే చూసుకుంటున్నాడు కదా, నా దగ్గర అంతగా రాబడి వచ్చేది కాదు, తానే చూసుకునేవాడు. తను చూసుకున్నప్పటికీ తను అన్నాడు 5 రోజులు గడిచిందండి. 5 రోజులు గడుస్తున్న 4వ రోజు ఏం జరిగిందంటే మరి యొక్క హాస్పిటల్ ఒక అధికారి నా దగ్గరకు వచ్చి, బాబు మరి నీకు తినకి సంబంధం ఏంటి, నువ్వెందుకు మరి ఈ యొక్క ఆడపిల్లల జుట్టు అంతా పెంచుకొని బొట్టు పెట్టుకుంటా ఉన్నావు, మరి తినేందుకు నీకు వచ్చి బిల్లు కడతా ఉన్నాడు. ఒక మనిషి ₹1 హెల్ప్ చేయాలంటే ఏదో కారణం లేకుండా ఉచితంగా ఎవరు చేయరు.